టు వైట్ టేస్ట్. వాట్ ఏ టేస్ట్ అంటే కొత్త కొత్త రుచులు బోల్డని మీకు పరిచయం చేస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా కొన్ని కొత్త రుచులు మనం పరిచయం చేసుకోబోతున్నాము. సో ఏంటో అడిగి తెలిసేసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. మీరు కూడా సూపర్ సూపర్ డిషెస్ చేసి చూపించబోతున్నాను. నేను కూడా యాక్చువల్లీ ప్రతిరోజు ట్రై చేస్తున్నాను అనమాట మంచి మంచివి. అండ్ ఈ రోజు ఏం చేసి చూపించబోతున్నారు? ఇంతకీ ఈ రోజు ఒక కాంటినెంటల్ డిష్. ఇది వచ్చి మనకి చాలా మంది అనుకుంటారు మన ఇండియాలో రైస్ తింటారని, బట్ అది తప్పు. అబ్రాడ్ లో కూడా రైస్ తింటారు. ఇది వాళ్ళ డిష్ అన్నమాట. దీని పేరు వచ్చి హెర్బ్స్ రైస్ అన్నమాట. ఇది వచ్చి కాంటినెంటల్ బేస్డ్ డిష్ అన్నమాట. ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కాంటినెంటల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ ఉంటాయి అన్నమాట. చైనీస్ గానీ, ఇటాలియన్ గానీ, మెక్సికన్ గానీ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ తో చేస్తాం ఇది, డిఫరెంట్ స్పైసెస్ తో పాటు. అండ్ చాలా హెల్దీ అన్నమాట. మనం రెగ్యులర్ గా బగారా అని, బిర్యానీ బోర్ కొట్టేసింది కదా, ఇలా హెర్బ్స్ రైస్ చేసుకుని తిన్నాం అనుకోండి, డిఫరెంట్ గా ఉంటుంది కదా. నిజమే. బట్ హెర్బ్స్ రైస్ యాక్చువల్లీ నేను కూడా వినలేదు. మీరు అన్నట్టుగా మనం అసలు బిర్యానీ ఇవే తింటూనే ఉంటాం కానీ ఎప్పుడు తినలేదు కాబట్టి లైట్, చాలా లైట్. అండ్ జనరల్ గా ఇది ఇప్పుడు ఏమవుతుంటే 5 స్టార్ హోటల్స్ లో వాటిలో స్టాపుల్ డిష్ అంటే ఒక సైడ్ కి చిన్న బౌల్ లో ఇస్తున్నారు, అలవాటు చేద్దాం అని చెప్పి. ఇది స్టాపుల్ డిష్ అనమాట. సో వాళ్ళ దగ్గర మెయిన్ కోర్స్ అనమాట, మన దగ్గర స్టాపుల్ డిష్. సో ఇది వచ్చి హెర్బ్స్ రైస్. హెర్బ్స్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? మష్రూమ్, సాల్ట్, ఆనియన్, ఆయిల్, గార్లిక్, పెప్పర్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్. సో మరి హర్బ్స్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా. అన్ని మన ఇంట్లో ఉంటాయి. హ్యాపీగా హర్బ్స్ కావాలి అనుకుంటే మనకి మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయి హర్బ్స్ కొనేసుకోవచ్చు. రైస్ చేసుకోవాలనుకుంటే మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి శ్రీకాంత్ గారు? ఫస్ట్ థింగ్ అంటే రైస్ ని కుక్ చేసి పెట్టేసుకున్నాము. హోల్ గ్రెయిన్ బాస్మతి కుక్ చేసి పెట్టేసుకున్నాము. ఎస్పెషల్లీ ఇలాంటి వాటికి మనకి బాస్మతి రైస్ అయితేనే కరెక్ట్ గా ఉంటుంది. మిగతా రైస్ ఓకే యావరేజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కూడా యూ క్యాన్. బట్ మనం బాస్మతి రైస్ చేస్తున్నాం. సో ఫస్ట్ దీనికి ఏం చేద్దామంటే, ఇలాంటి వాటికి మీరు అన్నట్టుగా కూడా ఒకటి కరెక్ట్ ఏంటంటే చాలా మందికి కొంచెం ఈవినింగ్స్ మార్నింగ్ అన్నం ఉండి మళ్ళీ ఈవినింగ్ తినాలి అనుకుంటే కొంచెం అన్నం తినబుద్ధి కాకపోతే ఇలాంటి వాటిలతో చేసుకోవచ్చు. మార్నింగ్ అన్నం ఉంటుంది కదా, సో వాటిని చక్కగా పెట్టేసుకొని మంచిగా ఇప్పుడు ఎలా చేస్తున్నామో అలా చేసేసుకోవచ్చు. టక్ అయిపోతుంది. మరి ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. అండ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే చాలా సరిపోతుంది. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ కొద్దిగా వేడాక మన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ. ఓకే. సో హర్బ్స్ అంటే మనకి ఇక్కడ హర్బ్స్ రైస్ అంటున్నారు కాబట్టి ఇక్కడైతే మనం మీరు చూస్తుంటే ఇక్కడ మనకి రెండే ఉన్నాయి, బేసిల్ అండ్ రోజ్మెరీ. ఇంకా కావాలి అనుకుంటే ఫ్రెష్ బేసిల్ అంటే మన తులసాకు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అది కాకుండా ఇంకో రేర్ హెర్బ్ అనమాట, చాలా మంది తెలియదు ఇది. అంటే బేసిల్ అంటే తులసాకు చాలా మంది తెలుసు. అలాగే ఆరిగినో అంటే నథింగ్ బట్ వామాకు. ఫస్ట్ మనం దర్ గోస్ గార్లిక్. ఓకే. ఫస్ట్ గార్లిక్ ఫైన్ గా చాలుస్తాం. గార్లిక్ అయితే దేంట్లో అయినా సరే అసలు గార్లిక్ లేకపోతే ఫుడ్ తిన్నట్టే ఉండదు. ఫుడ్ తిన్నట్టే ఉండదు. అండ్ కాంటినెంటల్ డిషెస్కి వచ్చేసరికి 99.9% మనం గార్లిక్ యూజ్ చేస్తాం. అవునవును. ఇక చైనీస్ అయితే ఇక చెప్పుకొని అవసరం అనమాట. నెక్స్ట్ సాసీ ఫిష్ చేస్తున్నాం కదా, అప్పుడు చూస్తారు మీరు గార్లిక్ ఎంత బాగా యూజ్ చేస్తారు వాడకం అనమాట. ఓకే. సో ఆనియన్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ లోకి రావాలి కదా. ఇది కొద్దిగా సాఫ్ట్ గా సరిపోతుంది యాక్చువల్లీ. ఆనియన్ తో పాటు మనం మష్రూమ్ చాప్ చేసి పెట్టుకున్నాను ఫైన్ గా, అది కూడా యాడ్ చేస్తాను. సో మరి మష్రూమ్ తినే వాళ్ళ పరిస్థితి ఏంటి? మష్రూమ్ తినకపోతే దాని బదులు మష్రూమ్ బదులు ఇది ఎగ్జాక్ట్ ఇది యాడ్ చేస్తే దాని ఇది వచ్చేస్తుంది అని ఏదైనా ఉంటుందా? పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మష్రూమ్ బదులు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మష్రూమ్ బదులు పన్నీర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కూడా మామూలుగా యాడ్ చేసుకోవచ్చు కదా పన్నీర్ కావాలంటే. చిన్న పీసెస్ గా యాడ్ చేసుకోవాలి. చిన్న పీసెస్ గా యాడ్ చేసుకోవాలి. సో చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మంచిగా ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం చక్కగా. అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. క్యాప్సికమ్ కూడా చిన్న పీసెస్ గా దొరుకుతున్నారు. వీటన్నిటిని కొద్దిగా కుక్ అవనిద్దాం. ఓకే. కుక్ అయ్యాక మన సీజనింగ్స్ అంటే మన హెర్బ్స్ కానీ రిమైనింగ్ అన్ని యాడ్ చేసి రైస్ వేసి కలిపేసి అలా తీసేస్తే అయిపోతుంది. సో మన వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయాయి కదా, కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం మన సీజనింగ్స్, దీనికి కొద్దిగా రోజ్మెరీ అండ్ కొద్దిగా బేసిల్ అండ్ ఆర్గానిక్ రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఇది క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను.
ఓకే. దాంతోపాటు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఎస్, ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అంటే బేసిక్ గా అక్కడ వాళ్ళు కారం తినరు కాబట్టి లైట్ గా వేసుకుంటే అక్కడక్కడ కొంచెం అలా తగులుతుంది కాబట్టి ఇన్ఫాక్ట్ మనకు కావాలి మనం ఇంకొంచెం స్పైస్ తింటే కావాలంటే వేసుకోవచ్చు. బట్ ఈ రైస్ లోకి ఇంతే బాగుంటాయి కదా, ఎక్కువ వేస్తే బాగోదు కదా, మరీ ఎక్కువైపోతాయి. సో యాక్చువల్లీ ఈ రైస్ లో ఇలా హర్బ్స్ రైస్ మనం ఎప్పుడైనా తక్కువ గరం ఏమంటారు మసాలాస్ కానీ ఇలా ఫ్లేక్స్ వేసుకుంటున్నప్పుడు తక్కువే వేసుకోవాలి, కరెక్ట్ క్వాంటిటీలో ఎక్కువ వేసేసుకోకూడదు. పెప్పర్ అండ్ సాల్ట్ కూడా ఇచ్చేయండి. సో నేను పెప్పర్ వెళ్ళిన వెంటనే సాల్ట్ నాకు వచ్చేస్తుంది కదా, సో సాల్ట్ ఏది చేసినా అసలు సాల్ట్ వేయకపోతే ఇంక అంతే, ఎంత కథం అయిపోయినట్టే. మంచిగా సాల్ట్ మర్చిపోకుండా వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం అన్నాన్ని ఇప్పుడు మనం వీటికి కావాలంటే బియ్యాన్ని మనం ముందరే 20 minutes సోక్ చేసుకొని పెట్టుకోవడం, ఒకవేళ చేసుకోవాలి రైస్ కుక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్, నార్మల్ మన రెగ్యులర్ పొజిషన్లో ఎలా రైస్ కుక్ చేసుకుంటాము అలా కుక్ చేసుకుని సరిపోతుంది. స్పెషల్గా సోకింగ్ ఎలాగో సోక్ చేసుకుంటాం, జనరల్గా రైస్ అనేది ఎప్పుడన్నా ఒక 1/2 hour సోక్ చేసుకుని కుక్ చేస్తేనే ఆ గ్రెయిన్ అనేది లాంగ్ వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే వెంటనే వాటర్ అనేది గంజిని పీల్చుకోదు రైస్. ఎస్, సో అందుకే ముందే ఏం చేస్తారంటే ఒక 1/2 hour to 45 minutes సోక్ చేస్తే అండ్ దాని వాల్యూమ్ కూడా పెరుగుతుంది అనమాట. ఎస్, ఓకే, గుడ్ 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 గుడ్. బట్ బాగుంది చూడడానికి అయితే మటుకు మొత్తానికి. అవును, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఒకటే కట్ చేసుకున్నాం కదా, మామూలుగా కావాలంటే ఇంకా వెజిటబుల్స్ వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అది అయిపోయిందా? అయిపోయింది. వేయినా ఇది రైస్ మొత్తం వేసేనా? ఓకే, అలా 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 ఎంత పొడి పొడిగా ఉంది, కానీ చాలా మందికి ఇలా పొడి పొడిగా ఉండడం రాదు. అంత బాగా చేసేసాను అనుకుంటారు, కాకపోతే మొత్తం ఓపెన్ చేసేటప్పటికి రైస్ ఒకటి మెత్తగా అయిపోతూ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ మనకి రైస్ కొంచెం పొడి పొడిగా రావాలి, మంచిగా రావాలి అనుకుంటే కంపల్సరీగా 20 minutes సోక్ చేసుకోవాల్సిందే. ఎనీ కాస్ట్ సోక్ చేసుకోవాలి, ఎందుకంటే అట్లా సోక్ చేసుకుంటేనే ఇంత మంచిగా పొడి పొడిగా. అండ్ అలాగే రైస్ మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ డ్రాప్ 2-3 ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటే కూడా అవసరం లేదంటారా? సోక్ చేస్తే అవసరం లేదు, సోక్ చేయకపోతే వేసుకోవాలి. ఓకే ఓకే. అంటే నేను ఇక్కడ చూసారు రైస్ నేను ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు, అవునవును, కూల్ చేశాను. ఏంటంటే కుక్ చేసిన వెంటనే దాన్ని కూలింగ్ పెట్టేసాను అనమాట. అప్పుడే ఒక బౌల్ లో పెట్టకుండా ఒక ఓపెన్ ప్యాన్, సమ్ ప్లేట్ లో పెట్టాను, లేదా సమ్ ప్యాన్ కానీ అటువంటి దాంట్లో డ్రై చేసేస్తే స్టార్చ్ డ్రై అయిపోతుంది. కరెక్టే. వేడిగా తీసినట్టు కలిపిపోతే ఆ వేడికి అది మెత్తగా అయిపోయి ఇంకా ఇదైపోతుంది. సో అందుకనే ఒకవేళ మనకి పొడిగా కావాలంటే 20 minutes బిఫోర్ సోక్ చేసుకోవాలి. ఒకవేళ అలా సోక్ చేసుకోవడం మీరు ఒకవేళ మర్చిపోతే మనం అన్నం వండుకునేటప్పుడు దాంట్లో ఒక 2-3 drops ఆయిల్ అన్న వేయచ్చు. లేదు మొత్తం అన్నం వండేసుకున్న తర్వాత మనం ఇలాంటి డిషెస్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్లేట్లో మనం ఏదైతే రైస్ వండుకున్నామో అదంతా కూడా ప్లేట్లో అలా పరిచి చల్లగా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా విడిగా అయిపోతాయి, ఎందుకంటే వేపుడు ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి. సో దాని తర్వాత అవి తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే కనుక చూసారా ధూమ్ ధామ్గా అసలు రెడీ అయిపోయింది. ఏంటి ఇప్పుడు ఇంకొంచెం సరిపోతుంది. నాకు ఎక్కువ హెర్బ్స్ కావాలి, సో రైస్ సరిపోతుంది ఆ మాత్రం. అండ్ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, ఓ మై గాడ్, అసలు ఫేవరెట్ నాకు స్ప్రింగ్ ఆనియన్స్. అసలు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తుంటే ఇంక అంతే బాగా అనిపిస్తుంది ఏ డిష్ అయినా సరే. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక్కసారి కలిపేసుకుందాం. అండ్ స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకే నేను రైస్ అండ్ మనకి ఆ ఫ్రెష్ ఫ్లేవర్స్, స్ప్రింగ్ ఆనియన్ క్రంచ్ ఉంటుంది కదా, అది ఉండిపోతుంది అన్నమాట రైస్ లో. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకే, నాకు వచ్చేస్తున్నాయి ఫ్లేవర్స్. మన ఇండియన్ ఫ్లేవర్స్ ఈ ఫ్లేవర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. అదైతే నిజం, కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నేను హర్బ్స్ సంథింగ్ అంటే మనం అఫ్ కోర్స్ మనం ఇవన్నీ తింటూ ఉంటాం కాబట్టి జంక్ ఫుడ్ వీటిలో ఎక్కువ వేస్తుంటారు బయట. బట్ అది కాకుండా ఇలా అసలు హర్బ్స్తోనే రైస్ చేసుకుంటే ఎట్లుంటుంది తిని చెప్తాను నేను మీకు. వేడిగా బౌల్ అంతా కూడా పొట్ల వేసేస్తాను. చాలా పెట్టేసిందండి, చాలా ఇంకా అయిపోయింది. అండ్ దీనికి గార్నిష్ అసలు అవసరమే లేదు, ఎన్ని కలర్స్ కనిపిస్తే గార్నిష్ ఇంకా అవసరం లేదు గార్నిష్. యాక్చువల్లీ మన హెర్బ్స్ రైస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా హర్బ్స్ రైస్, మంచిగా గుమ్మలు సువాసనలు వేడిగా అలా పొగలు వచ్చేస్తుంది. నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను. వావ్, వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. అద్దరిపోయింది, చాలా బాగా చేశారు, సూపర్.